పేజ్ నెంబర్ 137, 137 లాస్ట్ పారాగ్రాఫ్ నుంచి చదువుకోబోతున్నాము. తర్వాత మన రికార్డింగ్ నెంబర్ 34 త్రిపుర రహస్య జ్ఞానఖండ సారం అనే శాక్తేయ గ్రంథంలో 11వ అధ్యాయము జగత్స్వభావ నిరూపణం చదువుకోబోతున్నాం. ఇప్పుడు మనకు ప్రత్యక్షముగా కనిపించుచున్న ఈ జగత్తు ప్రతిబింబం ఎట్లగును? అసలు ప్రతిబింబం అనగానేమి? అద్దమున్నప్పుడు దాని యందు ఎదురుగా ఉన్న కలశము యొక్క ప్రతిబింబం ఏర్పడును. అద్దము లేకున్నచో ప్రతిబింబం ఉండదు. కావున తాను స్వయముగా భాషింపక ఇతరము యొక్క సంబంధము చేత భాషించునట్టిది అనగా ఏర్పడునట్టిది ప్రతిబింబము. జగత్తు స్వయముగా భాషింపక చితి వలననే భాషించుచున్నది. అందువలన అద్దములో ప్రతిబింబము వలె చితిలో జగత్తు ప్రతిబింబముగా ప్రకాశించుచున్నదనుట సమంజసము. అద్దమునందు ఎన్ని విధములైన పదార్థముల వర్ణములు భాషించుచున్నను ఆ రంగులేవియును కొంచెము కూడా అద్దమునకు అంటుకొనవు. దాని స్వరూపమునందు ఎప్పుడునూ మార్పు కలుగదు. అట్లే జగత్తులోని విశేషములేవియు కొంచెము కూడా చితికంటుకొనవు. దాని స్వరూపమునందు ఎప్పుడునూ మార్పు కలుగదు. ప్రతిబింబములు అద్దము కన్నా భిన్నముగా ఎట్లుండవో అట్లే జగత్తు కూడా చితి కన్నా అన్యముగా లేదు. బింబమైన పదార్థము కారణముగా అద్దమున ప్రతిబింబం ఏర్పడుచున్నది. కానీ చితి యొక్క స్వాతంత్ర్యమే కారణముగా చితియందు జగత్తు యొక్క ప్రతిబింబం ఏర్పడుచున్నది. స్వాతంత్ర్యము వలన ప్రతిబింబం ఏర్పడునా అని శంకింపకుము భార్గవ. చూడుము, నీ సంకల్పము వలన నీ మనస్సు నందే ఎన్నో భావములు ప్రతిబింబించుచున్నవి. వానికి బింబములైన పదార్థములు ఎక్కడ ఉన్నవి? అద్దమున వస్తువులు ప్రతిబింబించుటకు సూర్యుని వెలుగు కానీ దీపపు కాంతి కానీ ఏదో ఒకటి ఉండి తీరవలెను. అట్టి వెలుగుతో నిమిత్తము లేకుండగానే నీ మనస్సునందు భావములు ప్రతిబింబించుచున్నవి. కావున వెలుపలి పదార్థముతో దేనితో నిమిత్తము లేకుండగానే చిదాత్మయందు జగత్తు ప్రతిబింబించుచున్నది. చిదాత్మకు స్వాతంత్ర్యము అను శక్తి ఉన్నది. ఆ శక్తి వలన అత్యంతము సూక్ష్మమైన ఆ చిదాత్మ స్థూలమై దృశ్యమగుచున్నది. అట్లు కాగలిగిన స్వాతంత్ర్యమే చితి యొక్క సంకల్పము. నీ యొక్క స్వాతంత్ర్యమే సంకల్పరూపమై నీ మనస్సునందు అనేక భావములను ఎట్లు ప్రతిబింబింపచేయుచున్నదో అట్లే చిదాత్మ యొక్క స్వాతంత్ర్యమే సంకల్పరూపమై జగత్తును భాషింపచేయుచున్నది. సంకల్పము లేని దశయందు చిదాత్మ ప్రతిబింబరహితమై స్వచ్ఛముగా ఏకరూపముగా చిన్మాత్రముగా ఉండును. ఇట్లు సృష్టికి పూర్వము విశుద్ధముగా ఏకరూపముగా ఉన్న చిదాత్మకు గొప్ప స్వాతంత్ర్య శక్తి ఉండెను. పొటెన్షియాలిటీ ఎగ్జిస్టెన్స్ అదియే సంకల్పమై దానివలన ప్రతిబింబాత్మకమైన జగత్తు చిదాత్మయందు భాషించుచున్నది. అట్లయినచో మన సంకల్పము వలన మన మనస్సునందు కలుగుచున్న భావములు ఎట్లు అస్థిరములుగా ఉన్నవో అట్లే చిదాత్మ యొక్క సంకల్పరూపమైన జగత్తు కూడా అస్థిరమగునా? చిదాత్మ యొక్క సంకల్ప శక్తి అత్యంతము గొప్పది అగుటచే ఆ జగత్తు కూడా సుస్థిరముగా భాషించుచున్నది. మన సంకల్పము వలన కలిగిన భావములు మన మనస్సులందే తోచును కానీ ఇతరులకు తోపవు. ఎవరి భావములు వారివిగా ఉండును. అవి అందరకు సాధారణములుగా కామన్ టు ఆల్గా ఉండవు. మన స్వాతంత్ర్యము సంకల్పము అపూర్ణములగుటయే, ఇంకంప్లీట్ అవుటయే ఇందులకు హేతువు. చిదాత్మ యొక్క స్వాతంత్ర్యము సంకల్పము పరిపూర్ణము అగుటచే వాని వలన భాషించుచున్న జగత్తు కూడా ఎల్లరకు సాధారణముగా కామన్ టు ఆల్ కనిపించుచున్నది. జీవులలో కూడా కొందరయందు ఈ స్వాతంత్ర్యము హెచ్చుగా కనిపించుచున్నది. మణులు మంత్రములు మొదలగు వాని చేత మనస్సు యొక్క సంకోచము లిమిటెడ్నెస్ తగ్గుకొలది స్వాతంత్ర్యము పెరుగుచుండును. ఆ స్వాతంత్ర్యము యొక్క ఆధిక్యము చేత వారు కావించు సృష్టియు పలువురకు సత్యముగా భాషించుచున్నది. భార్గవ,
ఇంద్రజాలకుని చూడుము, వాడు పదార్థమేదియు లేకుండగనే సంకల్పము వలననే గుర్రములు, ఏనుగులు మొదలగు వానితో ఒక ప్రపంచమును భాషింపచేయుచున్నాడు. అది అందరకు సాధారణమై, కామన్లీ విజిబులై, స్థిరమై, గజమును ఆరోహించుట, గుర్రముపై స్వారీ చేయుట మొదలగు వ్యవహారము కలది అగుచున్నది. ఈ ప్రపంచమును అతడు మరల తన యందు ఉపసంహరించుకొనుచున్నాడు. నేను చిదాత్మను అని తెంపు లేకుండా అభ్యసించుచున్నట్టి యోగికి ఈ స్వాతంత్ర శక్తి ఇంకనూ హెచ్చుగా ఉండును. అట్టి యోగుల యొక్క సృష్టిని చూడుము, అది ఇంద్రజాలము కన్నను పూర్ణమై స్థిరమై ఒప్పుచున్నది. కానీ వారి యొక్క స్వాతంత్ర్యము కూడా పరిమితమే, లిమిటెడే. అందువలన వారి సృష్టి కూడా వారికి వెలుపలనే గోచరించుచున్నది. చిదాత్మ యొక్క స్వాతంత్ర్యము అపరిమితము, అన్లిమిటెడ్ అగుట చేత జగత్తు అంతయు చిదాత్మయందే పూర్ణముగా, స్థిరముగా, వ్యవహార రూపముగా భాషించుచున్నది. కావుననే అద్దమునకు భిన్నముగా ప్రతిబింబమునకు ఎట్లు సత్యత్వము లేదో అట్లే చిదాత్మకు భిన్నముగా జగత్తునకు సత్యత్వము లేదు. చక్కగా విచారించినప్పుడే జగత్తు అసత్యమని తెలియును. మరి ఏ సాధనము చేతను తెలియదు. ఎప్పటికీ మారనిది సత్యము, ఎప్పటికైనను మారునది అసత్యము. ఈ దృష్టితో జగత్తును చూడుము, ఇది అతి చంచలము. అద్దములోని ప్రతిబింబము యొక్క దృష్టాంతమును అనుసరించి సకలమునందును సత్యాసత్యములను విభజించి గ్రహింపుము. అద్దము అచలము, దానిలోని ప్రతిబింబము చలము. ఇప్పుడున్న ప్రతిబింబము కొంచెం సేపటికి ఉండదు. అట్లే జగత్తు నిరంతరము మారుచుండును. దానికి ఆధారమైన చిదాత్మకు మార్పు లేదు. కావుననే జగత్తులోని పదార్థముల సత్యత్వము విచారించినచో నిలువదు. చూడుము, సూర్యుని కాంతి వస్తువులను ప్రకాశింపచేయును కదా. ఆ వెలుగులో గుడ్లగూబలకు వస్తువులు కనపడవు. చీకటిలో గుడ్లగూబలకు వస్తువులు కనిపించుచుండగా మనుష్యులకు కనపడవు. అట్టి ఎడల వస్తువులను ప్రకాశింపచేయునది వెలుగు అని చెప్పుదువా, చీకటి అని చెప్పుదువా? ఇట్లే ఒకనికి విషమైనది మరి ఒకనికి ఆహారమగుచున్నది. పర్వతములు, సముద్రములు గమనమునకు ప్రతిబంధకములై మనుష్యులకు భయమును కలిగించుచున్నవి. కానీ యోగులకు, గంధర్వులకు అవి ప్రతిబంధకములు కావు. మనుష్యులకు దీర్ఘముగా కనిపించు దేశము, కాలము యోగులకు, దేవతలకు స్వల్పముగా కనిపించుచున్నది. కావున విచారించినచో జగత్తు యొక్క స్వభావము ఏ విషయమునందునో స్థిరము, కాన్స్టంట్ కాదు. ఆశ్రయమైన చిదాత్మ లేక జగత్తులో ఏదియూ లేదు. ఏది జగత్తులో ఉన్నదని కనిపించుచున్నదో అదంతయు చితియే. ఈ విధముగా చితికి లేక దృక్కునకు అన్యముగా చేత్యము లేక దృశ్యము లేదు అని నిరూపింపబడినది. జ్ఞానఖండమునందు జగత్తు యొక్క స్వభావ నిరూపణమన్నది 11వ అధ్యాయము సంపూర్ణము. అట్లాగే మనం 34వ రికార్డింగ్ నెంబర్ కూడా అయిపోయింది.